హలో గాయ్స్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే ఈరోజు చూశాను. అసలు ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది అంటే చెత్తగా అనిపించింది. అసలు ఈ షోకి ఒక ఫార్మెట్ అనేది ఉందా అనిపించింది. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది ఒక రియాలిటీ షో. రియాలిటీ షో ఎలా ఉండాలి, దానికి ఒక ఫార్మెట్ ఉండాలి, దానికి ఒక టీం వర్క్ ఉండాలి. అసలు ఈరోజు షెడ్యూల్ ఇలా ఉంటుంది. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ రూల్స్ చదువుకొని కపుల్స్ అనేవాళ్ళు ఈ మ్యాన్షన్లోకి అడుగు పెడతారు. చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి. ఇలా కపుల్స్ మధ్య ఎలిమినేషన్ ఉంటుంది. జడ్జెస్ మేము ఇలా మార్క్స్ ఇస్తాము, ఈ టాస్కులు చేయాలనేది ఒక షో ఫార్మెట్ అనేది ఉండాలి. అసలు లైక్ బిగ్ బాస్ షో అయితే ఎలా ఉంటుంది, ఈరోజు ఎపిసోడ్ అయితే అందులో ఎంత టీం వర్క్ చేసేసి మనకి రిలీజ్ చేస్తారు ఆ ఎపిసోడ్ అనేది. అసలు జడ్జెస్ కూడా అసలు షో చూస్తున్నారా లేదా అనిపిస్తుంది. ఎవరో కొంతమంది చూసేసి కొన్ని పాయింట్లు రాసేసి వాళ్ళకి ఇస్తున్నట్టు, వాళ్ళు కూడా సరైన అవగాహన లేకుండా కూడా కొన్ని థింగ్స్ మర్చిపోయి అసలు జడ్జెస్ మాట్లాడలేకపోతున్నారు. ఈరోజు అలా ఉంది ఎపిసోడ్ అయితే. అసలు నిజంగా షో ఫార్మెట్ లేదనిపిస్తుంది. మొన్నటిదాకా హరీష్ గారు అసలు ఈ షో ఫార్మెట్ ఇలా అనుకోలేదు, అలా అనుకోలేదు, చచ్చిపోయేటప్పుడు ఏంటి మేము చివరిదాకా అనుకునేది అని చెప్పి ఆయన రచ్చ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా లిటరలీ మన మాస్టర్ గారు వచ్చేసి అలానే నాకు ఈ షో నచ్చలేదు, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నచ్చలేదు, ఈ ఫార్మెట్ నచ్చట్లేదు అని చెప్పగానే జడ్జెస్ కూడా ఏం చెప్పలేకపోయారు. అప్పటికప్పుడే స్క్రిప్ట్లు అనేది రాసుకుంటున్నారు, అప్పటికప్పుడే చేంజ్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మహేష్ శాండ్రాకి ఏంటంటే ఒకటి ఇచ్చారు, ఒకటి గెస్ చేయాలి. ఆ కప్పులు కనుక అందరిలో కంటే ఎక్కువగా విన్ అయితే ఆ లవ్ టోకెన్స్ మీకు ఇస్తాం, వాళ్ళు ఆడాలి, మీరు ఆడాల్సిన అవసరం లేదు, మీకే ఒక పాయింట్స్ అనేది వస్తుంది అని చెప్పాడు. తర్వాత అప్పటికప్పుడే స్క్రిప్ట్ మార్చేసుకొని మీరు కూడా ఒక గేమ్ ఆడాలి, గేమ్ ఆడితేనే ఆ పవర్ అనేది యాక్టివేట్ అవుతుందని చెప్పడం. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మహేష్ శాండ్రా వాళ్ళకి అండ్ కళ్యాణి వాసంతికి వీళ్ళు ఒక టీం అయిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఒక టాస్క్ అనేది ఆడిచ్చారు కదా. దాని తర్వాత వాళ్ళంతటిగా అందరూ ఎవరికి పేరు వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి ఫస్ట్ జంటకు మాత్రం పెట్టారు ఆ టాస్క్ అనేది. దాని తర్వాత గేమ్స్ అన్నీ మార్చేశారు. అసలు ఒక స్క్రిప్ట్ అంటూ లేదు. అప్పటికప్పుడే డిజైన్ చేసుకుంటున్నారు కొత్తవి. అలా ఉందన్నమాట. లైక్ ప్రతిదీ ఏంటంటే బిగ్ బాస్లో ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక టాస్క్ ఆడేటప్పుడు ప్రతి ఒక్కటి రాసి ఒక లేఖలో రాసి మనకి చదివి వినిపించి వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు, గేమ్ ఆడతారు. అసలు ఇక్కడ అది కూడా ఆమె యాంకర్ వస్తుంది, శ్రీముఖి వచ్చి ఇలా టాస్క్ ఇది ఆడాలి, ఈ టాస్క్ ఇది ఆడాలి అని చెప్పి చెప్తుంది. లైక్ ఒక లేఖ రూపంలో కూడా లేదు. అప్పటికప్పుడు స్క్రిప్ట్లు అనేది చేంజ్ అయిపోతున్నాయి. అసలు ఒక ఫార్మెట్లో లేదనిపించింది. అసలు నిజం చెప్పాలంటే అసలు కపుల్స్ మధ్య ఎలిమినేషన్ ఏంది. అదే బిగ్ బాస్లో ఖచ్చితంగా ప్రేక్షకులకు ఓట్లు అంటే అసలు నార్మల్గా ప్రేక్షకులకి ఓట్లు అంటే వాళ్ళు ఆడినా ఆడకపోయినా వాళ్ళు ఉండే ప్రవర్తన బట్టి కానీ వాళ్ళు ఉండే బిహేవియర్ని బట్టి జడ్జ్ చేసి మనం ఓట్లు వేస్తాం. వాళ్ళు చాలా వాటికి ఎలిమినేషన్ అవ్వట్లేదు. కానీ ఇక్కడేంటి, ఎంత గేమ్లు ఆడినా కానీ వాళ్ళు ఎలిమినేషన్ జోన్కి వస్తే ఎలిమినేషన్ అయిపోవటమే. గేమ్స్ ఎన్ని ఆడినా కూడా లక్ ఫేవర్ చేయకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఒక గేమ్ ఆడిన వాళ్ళకేమో మంచిగా అసలు ఒకళ్ళేమో బయటికి డిన్నర్కి పంపించేస్తారు, ఇంకొకళ్ళకేమో ప్యారడైజ్ రూమ్ ఇస్తున్నారు. మరి అన్ని గేమ్స్ ఆడిన ఏదో ఒక రకంగా ఒక గేమ్లో ఓడిపోయినా రెండో గేమ్లోకి వచ్చినప్పుడు మళ్ళీ టాస్క్ అనేది మల్టిపుల్ టాస్క్లు చేస్తున్నారు కదా. ఆ మల్టిపుల్ టాస్క్లు చేస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. అలాగని చెప్పి ఎలిమినేషన్ జోన్కి వస్తే వాళ్ళు ఇంకా లక్ ఫేవర్ చేయలేదంటే వెళ్ళిపోవటమే. అసలు ఇదే ఫార్మెట్ అడిగింది మన మాస్టర్ గారు. దానికి ఎవ్వరు ఏ రియాక్షన్ చెప్పట్లేదు. ఏదో ఒక కాస్ ఎత్తుక్కొని చెప్తున్నారు తప్పితే
అసలు నిజంగా షోకి ఒక ఫార్మాట్ లేదనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఇది అనిపించింది. మరి మీకు కూడా మీ షో చూస్తున్న వాళ్ళకైతే లైక్ అర్థమవుతూ ఉంటుంది. సో మీకు కూడా నాలాగా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేద్దాం. సో ఈరోజు ఎపిసోడ్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం. వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీ ముందుకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, లెట్స్ స్టార్ట్. ఈ అక్క అయితే డాన్స్ వేసుకుంటూ వచ్చేసి సాటర్డే ఫుల్ ఫైర్లో ఉంది. సో ఈరోజు సండే ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటో చూసేద్దామా మరి అంటుందన్నమాట. కపుల్స్ని అలాగే జడ్జెస్ని ఇన్వైట్ చేసిద్ది. సో ఏం చెప్పిద్దంటే ఈరోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది, అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుంది. సో వైల్డ్ కార్డు వచ్చేస్తున్నారు, మరి గెట్ రెడీ అన్నట్టు చెప్తుంది అనమాట. జడ్జెస్ కూడా ఈరోజు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు ఎవరో తెలుసుకుందామని కూడా ఎగ్జైటింగ్గా అడుగుతారనమాట. సో వీళ్ళిద్దరు వచ్చేసి అభిమారిక, అబీర్ అంట. సో వాళ్ళిద్దరూ లైక్ నాకు కొంచెం పేర్లు అయితే కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది. సో వాళ్ళిద్దరు వస్తారనమాట. వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్. వీళ్ళది ఏంటంటే లవ్ జర్నీ చూపిస్తారు. సో అసలు వాళ్ళకి మీకు మ్యారేజ్ ఎప్పుడయింది అని చెప్పి అడుగుతుంది. అంటే అప్పుడు చెప్తుంది అనమాట, మాకు రీసెంట్లీగా మ్యారేజ్ అయింది అనగానే అదేంటి ఏవీలో చూస్తేనేమో చాలా పెద్ద అబ్బాయి ఉన్నాడు, వీళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది అని చెప్పి నేనైతే షాక్ అయ్యాను. దాని తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఈమెకి సెకండ్ మ్యారేజ్ అంట. వాళ్ళిద్దరికి పుట్టిన బాబు 17 years అంట. సో ఈమెకి ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి 10 years పట్టిందంట. సో వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళంట. సో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి అయితే 17 సంవత్సరాలంట. సో వాళ్ళ లవ్ జర్నీ అనేది చెప్పిందనమాట. అలా చెప్తారు. తర్వాత రాధమ్మ వీళ్ళు రాగాల్ని ఏమంటుందంటే అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాగాల్నే ఫుల్ స్మైల్ చేశారు. బట్ ఎస్పెషల్లీ అంజలి వాళ్ళ స్మైల్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకు అని అడుగుతుంది అనమాట. సో అంజలి అంటుంది, ప్రతిసారి మేమే కనిపిస్తామా మేడం మీకు? మరి అంతే కదా, మీరే కదా ఎక్కువ యాటిట్యూడ్గా మాట్లాడేది, రూడ్గా మాట్లాడేది మీరే కట్టే ఆబ్వియస్లీ మీరే కనిపిస్తారనమాట జడ్జెస్కి అయితే. సో వెంటనే శ్రీముఖి అంది టీఆర్పీ కోసం అని చెప్పి అంటుందన్నమాట. సో అదేం లేదు మేడం, మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి. సో ఆమె కూడా అదే చెప్తుంది, వాళ్ళు వీళ్ళు అనుకున్నాం, బట్ మేము బెట్టింగ్లు కూడా వేసుకున్నాము, బట్ వాళ్ళైతే రాలేదు, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారు అని చెప్పి షాక్లో ఉన్నాము ఇంకా మేము. అంటే వెంటనే శ్రీముఖి అంటది, మీరు అనుకున్న వాళ్ళని మేము ఎలిమినేట్ చేసేసాం, వాళ్ళైతే వద్దు అనుకొని ఈ కపుల్ని తీసుకొచ్చామని చెప్పి బాగా సెట్టైర్ వేస్తుంది. వీళ్ళకైతే బాగా పడింది అని అనిపించింది నాకైతే. సో తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు మాట్లాడుతున్నారనమాట. సో వాళ్ళ కొడుకు పేరు తనీష్ అంట. అతనికి 17 సంవత్సరాలు. సో ఆమెకి సెకండ్ మ్యారేజ్ అని చెప్తుంది. సో ఇంకా రాధమ్మ అడుగుతుంది, మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంటుంది ఏంటి అనేది అడుగుతుంది అనమాట. సో ఇంకా ఆమె చెప్పిద్ది, మేము ఫ్రెండ్స్, దాని తర్వాత పెళ్ళి చేసుకున్నాము, సో మేమిద్దరం బాగున్నాము, మంచిగా ఉన్నాము, ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్గా అలా చెప్పుకుంటా ఉంటారనమాట. ఎప్పుడు చేయండి మీ మీ ఇద్దరిలో ఒకళ్ళకొకళ్ళు సాక్రిఫైస్ చేసుకోలేనిది ఇంకేమైనా మూమెంట్ ఉందంటే ఆయన వచ్చేసి ఫుల్ నాన్ వెజ్ అంట. అసలు ఆయనకి వెజ్ అనేది ప్రిఫరే చేయడంట. నేను షాక్ అయ్యా. అసలు ప్రతిరోజు నాన్ వెజ్ ఎలా తింటారబ్బా అనిపించింది. అలాగే ప్రతిరోజు వెజ్ తినాలన్నా కూడా ప్రాబ్లం, కానీ వెజ్ చాలామంది అయితే బాగానే ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే ఫుల్ షాక్ అయ్యా, ఫుల్ నాన్ వెజ్ అంటున్నారు అనుకొని. సో ఇంకా అప్పుడు ఏం చెప్తుందంటే, అయితే మీ వైఫ్ కోసం మీరు వెజ్ తినాలి అని చెప్పి సాంబార్ రైస్, కర్డ్ రైస్ అనేది తెప్పిస్తే కార్డ్ అంట అసలు ఆయనకి ఇంట్రెస్టే లేదంట. సో సాంబార్ రైస్ పెడతారు, ఇది ఇలా ఉండాలి కపుల్స్ అనేది చెప్తారనమాట.
చెప్పినప్పుడు మీకు నాన్ వెజ్ తినాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టము అని చెప్పి చెప్పంగానే ఈ మధ్యలో అసలు మాస్టర్ గారు అయితే ఫుల్ లాఫింగ్ అనమాట. అసలు ఆయనలో ఉన్న భావాలన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చేసినాయి అనమాట. సో అనిల్ గారు ఏమన్నారంటే, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాగానే వీళ్ళందరికీ ఒక రకమైన ఫీలింగ్గా ఉంటుందని చెప్పి శ్రీముఖి అనిల్ గారిని అడిగిద్దనమాట. సో ఆయన అంటాడు, అవును వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాగానే వీళ్ళందరికీ పైశాచిక ఆనందం ఏదో కలుగుతుంది అనగానే ఫుల్ లాఫింగ్ అందరూ. సో నటరాజ్ మాస్టర్ అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా నవ్వుతాడు. అసలు అన్నీ ఆయన లోపల ఏవైతే ఉంటాయో అవన్నీ బయటపెట్టినట్టు అనిపించింది నాకైతే లిటరల్లీ. అసలు ఆయన ఏమన్నాడంటే, అసలు మ్యాన్షన్ అంటే ఏదో అనుకున్నాను, హార్ట్ ఇస్తారు, కొన్ని టాస్క్లు ఇస్తారు, లేకపోతే పువ్వు ఇస్తారు, లేకపోతే వీళ్ళందరిని ఇచ్చి ఇలా హ్యాండ్స్ ఇలా పట్టుకొని మొయ్యడం అలాంటి టాస్క్లు ఇస్తారనుకున్నాను. కానీ మ్యాన్షన్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది రేపు ఎవడు చస్తారో అని భయంగా, అర్థమే కావట్లేదు అని చెప్పి అంటే అందరూ ఇక ఆయన మాటలకైతే నవ్వుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు వెనక్కి తిరిగి నడవలేదనుకుంటాను, సో ఇప్పుడు నడుస్తూ ఉంటారు. ఈ మ్యాన్షన్లో ఉన్న ఈ టాస్కులకు రకరకాలుగా మాట్లాడిన వాటికో ఏమో కానీ, సో అందరూ ఏంటంటే ఒక రకమైన లోకంలోకి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్. సో వాటి వల్ల ఏంటంటే టాయిలెట్ గురించి మాట్లాడతారు. టాయిలెట్ రానోళ్ళు కూడా ఒక 20 సార్లు వెళ్తారు టాయిలెట్కి అన్నట్టు ఫుల్ జోకులు వేసాడు. 20 టైమ్స్ వెళ్తారంట. ఇంకా ఎవరైనా వచ్చి సైలెంట్గా ఎవరైనా వచ్చి ఒకటి ఏదన్నా డ్రిల్ చేస్తుంటే గుండెల్లో హోల్ పడిపోతుందని భయం, ఏదో జరిగిపోతుందని అంత ఆతృతగా అంత భయంగా ఉంటారంట. గుండెల్లో మేకు పడినట్టే ఉంది అని అనుకుంటారనమాట. ప్రోటీన్ ఇస్తారా అనుకుంటే పప్పు చావలు ఇస్తారు. అలాగే ఫస్ట్లో వచ్చేసి ఎగ్స్ వచ్చాయంట, తర్వాత ఎగ్స్ రావట్లేదంట. అలా ఉండిద్ది ఈ మ్యాన్షన్ అన్నట్టు చెప్తుంటే, ఇక సోనియా వచ్చేసి మాస్క్ మ్యాన్ వచ్చి మాకు ఒక సూట్ కేస్ అయినా ఇచ్చారు, మేము అది తీసుకోలేదో యూజ్ చేయలేదో ఏదో అంటది ఆమె. సో మీకు అది కూడా రాలేదు, అయ్యో పాపం అన్నట్టుగా ఆమె చెప్తుందనమాట. అప్పటి నుంచి మా సిద్ధు ఆ రోజు తీసుకుంటే బాగుండేది కదా అని ప్రతిరోజు అనుకుంటారు అని చెప్పి చెప్తుంది. దానికి వీళ్ళందరూ నవ్వుకుంటూ లయ గారు చిన్న జోక్ అయితే భలే వేస్తున్నారు. లయ గారు మాటలైతే ఒక్కొక్కసారి అబ్బా భలే మాట్లాడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఎంత కంపోజ్డ్ అండ్ కూల్గా ఎంత నీట్గా మాట్లాడిద్ది అంటే లయ గారు భలే అనిపించేది నాకైతే. లవ్ మ్యాన్షనా లేకపోతే హర్రర్ హౌస్ అనుకుంటున్నారా ఏంటి, ఇంత బాధపడుతున్నారా ఈ మ్యాన్షన్లో ఉండడానికి అన్నట్టుగా ఆమె చెప్తుందనమాట. ఆ హౌస్లో నిజంగానే రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, రకరకాల థాట్స్ ఉంటాయి. వీళ్ళేమనుకుంటున్నారు, ఏ టాస్క్ వస్తుంది, ఎంత ఆడినా కూడా ఒకళ్ళేమో అసలు రిజల్టే రావట్లేదు, అప్లాస్ రావట్లేదు, మమ్మల్ని ప్రోత్సహించట్లేదు అని చెప్పి, ఒకళ్ళకేమో బ్యాడ్ లక్ వస్తుందని, ఒకళ్ళకేమో వీళ్ళు అసలు కలవట్లేదు, వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ లేదు, రకరకాల పిచ్చి ఆలోచనలతో ఉన్న ప్రపంచమే ఈ మ్యాన్షన్ అని నేను అనిపిస్తుంది. మరి నాలాగా మీకు కూడా అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. నటరాజ్ మాస్టర్కి ఈరోజైతే ఆయన చెప్పిన మాటలకైతే ఫుల్గా నవ్వారు జడ్జెస్, కపుల్స్, శ్రీముఖి అందరూ. కానీ నాకైతే ఒకటి అనిపించింది, ఆయన మనసులో ఉన్న మాటలన్నీ బయటికి చెప్పారన్నది వాస్తవం అనిపించింది. ఈ మాట అయితే గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడదాం దీని గురించి అయితే. సో దీని మీద అనిల్ గారు ఏమంటారంటే, ఇంతవరకు ఏ రియాలిటీ షో కూడా చూడలేదు, వైల్డ్ కార్డ్ వస్తే ఇంతలాగా నవ్వుతారా అన్నట్టు. సో నూకరాజు అంటాడు వెంటనే లేచి, నెక్స్ట్ వీక్ కూడా ఇలా నవ్వుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు అప్పుడు. సో ఇలా ఫన్గా జరిగింది ఇక్కడైతే నవ్వుకున్నారు మంచిగా. వైల్డ్ కార్డ్స్కి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మనకి ఒకటి ఉండదు కదా చేయి పట్టుకునేది, అదొకటి ఇచ్చేసి పంపించేస్తారు, కూర్చోబెడతారు. దాని తర్వాత ఏంటంటే శ్రీముఖి ఎంటర్టైన్మెంట్ కోసం
ఒక టాస్క్ అనేది పెట్టిద్దనమాట కపుల్స్‌కి. అది ఏం టాస్క్ అంటే టేస్ట్‌కి టెస్ట్ అంట. మనం ఒకటి టేస్ట్ చేసి దాన్ని కనుక్కోవాలి. ఆపోజిట్ ఉన్న అమ్మాయి అయినా ఆర్ అబ్బాయి అయినా ఆ కపుల్స్‌లో ఎవరైనా సరే. సో, ఫస్ట్ కపుల్స్ వచ్చేసి మాస్టర్ అండ్ నీతుని పిలుస్తారు. సో, ఇందులో ఏంటంటే మాస్టర్ గారు వచ్చేసి టేస్ట్ చేస్తున్నారు. నీతు వచ్చేసి టెస్ట్. అంటే ఆయన టేస్ట్ చేసింది ఈమె గెస్ చేయాలి. కళ్ళకి గంతలైతే కట్టేస్తారనమాట. వీళ్ళకొచ్చింది ఫస్ట్ ఏంటంటే క్రిస్పీ కార్న్ అనమాట. సో, దీని గురించి చెప్తారు. కానీ ఆమె అయితే చెప్పలేకపోయిద్ది. ఏంటంటే పాప్‌కార్ను ఇట్లా చెప్పిద్దనమాట. సో, ఆమె అయితే చెప్పలేదు. సో, ఇదైతే రాంగ్ ఆన్సర్ చెప్పింది. సెకండ్ వచ్చేసి కీరా. ఇది వచ్చేసి కరెక్ట్‌గానే చెప్పింది. మూడోది వచ్చేసి సోయా సాస్ అనమాట. ఇది కూడా కరెక్ట్‌గా చెప్పింది. సో, వీళ్ళకైతే ఒక 2 పాయింట్స్ వచ్చినట్టు. సో, సెకండ్ సిద్ధు, సోనియా. ఇంకా వీళ్ళది ఉంటది. అబ్బా! వీళ్ళైతే అసలు వీళ్ళకున్న అండర్‌స్టాండింగ్ ఎవ్వరికి ఉండదేమో అనిపిచ్చిద్ది. సోనియా వెల్ మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నట్టు అనిపిచ్చిద్ది. ఆమె మాటలు కూడా సిద్ధు అట్లా పిలుస్తదనమాట. సో, నాకైతే కొంచెం బావుంటాయి. వెల్ మెచ్యూర్డ్‌గా కొన్ని సార్లు ఇది అవసరమా అన్నట్టు అనిపిస్తది నాకైతే. సో, ఈమెకు కూడా సిద్ధు వచ్చేసి టేస్ట్ చేస్తాడు. సోనియా వచ్చేసి టే చెప్పాలి, కనుక్కోవాలి, గెస్ చేయాలి. సో, ఫస్ట్ వచ్చేసి పెసలనమాట. దీని మీద అయితే అమ్మ బాబోయ్! ఎంత ఫన్ జనరేట్ చేసిద్దంటే ఆమెకి పెసలనే మాట బదులు ఏం చెప్తదంటే మూందాలు అనిద్దనమాట. తెలుగులో చెప్పు అంటే ఏమిటంది పెసర దోస అని అంటది. పెసరు దోస అంటది. అది తీసేయమ్మ నీ ఇంగ్లీష్ తగిలేయ తెలుగులో చెప్పు అని చెప్పి ఇతను అంటాడనమాట. మొత్తానికి అల్టిమేట్‌గా పెసలన్నది చెప్పింది. కరెక్ట్ చెప్పింది. తర్వాత గోరు చిక్కుడు కరెక్ట్ చెప్పిద్ది. పన్నీర్ కూడా కరెక్ట్ చెప్పిద్ది. వీళ్ళు 3 వస్తాయన్నమాట. 3కి 3. అండ్ నూకరాజు, ఆసియా. వీళ్ళదొచ్చేసి ఫస్ట్ నూకరాజు వచ్చేసి టేస్ట్, ఆసియా వచ్చేసి అది చెప్పాలన్నమాట. సో, ఆ ఐటెమ్ ఏంటి అని చెప్పి. సో, మిరియాలు కరెక్ట్ చెప్పిద్ది. అవగాడో కరెక్ట్ చెప్పిద్ది. శనగపొడి ఇది కూడా కరెక్ట్ చెప్పిద్దనమాట. ఈ శనగపొడిదో కొంచెం హోలీలాగా వేసుకుంటారు. సో, వీళ్ళది అయిపోయిద్ది. అండ్ తర్వాత బ్రిట్టో, సంధ్య. బ్రిట్టో వచ్చేసి టేస్ట్, సోనియా వచ్చేసి సంధ్య వచ్చేసి కనుక్కోవాలి. సో, వీళ్ళకొచ్చేసింది డ్రమ్ స్టిక్. ఇది కరెక్ట్ చెప్పిద్ది. జెల్లీ క్యాండీ అనేది తప్పు చెప్పిద్ది. అల్లం చట్నీ కూడా తప్పు చెప్పిద్ది ఆమె. సో, శివ్, ప్రియాంక. వీళ్ళొచ్చేసి మష్రూమ్స్ ఒకటి, ఉప్మా. ఇందులో మష్రూమ్స్ కరెక్ట్ చెప్తారు. ఉప్మా అనేది రాంగ్ చెప్తారు. ఆ ఉప్మాకైతే మామూలుగా చెప్పడు. ఉప్మా అనేది పేస్ట్ లాగా ఉంది, లేకపోతే ఏంటి జామ్ లాగా ఉంది అని చెప్పి ఏదో అసలు నిజంగా ఉప్మా ఏదో తిన్నట్టుగా అసలు అలా చెప్పడం ఏంటి, ఉప్మా తినగాలి మనకు అర్థమైపోద్ది కదా ఇది ఉప్మా అని చెప్పి. సో, అతని పేస్టు, క్రీము లైక్ ముద్దపప్పు అంటాడు. నాకైతే పప్పే ఎక్కడ, ఉప్మా ఎక్కడ నాకైతే అనిపించింది. అలాగే ప్రియాంకకు కూడా అసలు పప్పు ఎక్కడ, ఉప్మా ఎక్కడ అని చెప్పిద్ది. ఇంకా శ్రీముఖి అయితే ఏంట్రా ఇది, ఏ ఏ ఏ ఊరయ్యా మీది, ఏ నగరం అయ్యా మీది, అసలు ఎప్పుడైనా తిన్నావా అన్నట్టు మాట్లాడింది. వీళ్ళైతే డిస్క్వాలిఫై అని చెప్పేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాను, బాను. వీళ్ళు వచ్చేసి టమాటా సాస్ ఒకటి, ఆనియన్ పొంగల్. ఆనియన్ పొంగల్ అనేది కరెక్ట్ చెప్తారు. టమాటా సాస్ అయితే చెప్పరు. సో, అంజలి, పవన్ వచ్చేసి సగ్గు బియ్యం, క్యాబేజ్, దాల్చిన చెక్క. ఇందులో వచ్చేసి క్యాబేజ్ కరెక్ట్ చెప్తారు. వాసంతి, కళ్యాణ్ వచ్చేసి తమలపాకు, క్యాప్సికము. తమలపాకు కరెక్ట్ చెప్తుంది. క్యాప్సికమ్ తప్పు చెప్పిద్ది. సో, దీని తర్వాత ఏంటంటే ఈ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మన అనిల్ రావుపూడి గారుకి కొంచెం ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు కదా. సో, ఇతను ఏంటంటే ఆమె వెళ్ళిపోయిద్ది. శ్రీముఖి వాసంతిని పంపించేసిద్ది అనమాట. ఆమె ప్లేస్లో అనిల్ రావుపూడి గారు ఉంటే ఇంకా పట్టుకొని సరే ఒకసారి తినిపించు అని చెప్పి ఒక ఐటెం ఇస్తుంది. ఇలా పట్టుకునే లోపల నూక అంటాడనమాట.
తర్వాత లేదు, "ఏ నూకరాజా సరే తినిపించు" అంటే పట్టుకోగలను వాచ్ చూసి గుర్తుపట్టి, "గురువుగారు క్షమించండి" అంటాడనమాట. ఇతనికి ఆవేశం వచ్చిన ప్రాబ్లమే, లేకపోతే బాధ వచ్చిన ప్రాబ్లమే అన్నట్టుంటాడు కళ్యాణ్. టాస్క్ అయిపోయిన తర్వాత ఫుల్ ఫన్నీగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అయిపోయింది. దాని తర్వాత స్కేల్ ఆఫ్ లవ్, ఎన్ని బాండ్ క్రెడిట్స్ మన జడ్జెస్ ఇస్తారు, అలాగే వాళ్ళు ఆడిన దానికి కూడా కొన్ని బాండ్ క్రెడిట్స్ వస్తాయి కదా. టోటల్గా కంపారిజన్ చేసి ఎవరైతే లీస్ట్లో ఉంటారో అనేది తెలుస్తుంది. సో ఫస్ట్ నూకరాజు ఆశాకి జడ్జెస్ ఇచ్చేది 20 బాండ్ క్రెడిట్స్, వీళ్ళ దగ్గర వచ్చేసి 30 ఉంటాయి, టోటల్గా 50 అనమాట. సిద్ధు సోనియా వాళ్ళకి 45 ఉంటుంది, అండ్ వీళ్ళ టోటల్ వచ్చేసి 85/100 అంటే 85 బాండ్ క్రెడిట్స్ అనేది వస్తాయి. భాను జానుకి జడ్జెస్ ఇచ్చింది 45 బాండ్ క్రెడిట్స్ అయితే వీళ్ళ దగ్గర 50 ఉంటుంది కదా. టోటల్గా వచ్చేసి 95/100 అంటే 95, టోటల్గా 95 బాండ్ క్రెడిట్స్ అనేది వస్తాయి. తర్వాత శివ్ అండ్ ప్రియాంకకి 40 బాండ్ క్రెడిట్స్ ఉన్నది, వీళ్ళకి వచ్చేసి టోటల్గా 80. అండ్ నెక్స్ట్ బ్రిట్టో సంధ్యాకి 45 బాండ్ క్రెడిట్స్ జడ్జెస్ ఇస్తే టోటల్గా వాళ్ళు ఆడుకున్నది జడ్జెస్ మార్క్స్ మొత్తం కలిపితే 75 వస్తుంది అనమాట టోటల్ స్కోరు. అండ్ కళ్యాణ్ వాసంతికి 25 బాండ్ క్రెడిట్స్ జడ్జెస్ ఇస్తారు వీళ్ళు ఆడి, అలాగే ఈ రెండు టోటల్ కంపారిజన్ చేస్తే 75 బాండ్ క్రెడిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నటరాజ్ అండ్ నీతుకి 30 అనేది జడ్జెస్ ఇస్తే 10 అనేది ఆడినందుకు, సో వాళ్ళకి ఆడినా ఆడకపోయినా వాళ్ళకి ఇచ్చేశారు. సో ఆ 10 + 30 కలిపితే 40 అనమాట. అండ్ పవన్ అండ్ అంజలికి 35 బాండ్ క్రెడిట్స్ ఇస్తే టోటల్గా ఆ 10 + 35 మొత్తం కలిపితే 45 బాండ్ క్రెడిట్స్ అనేవి వచ్చినాయి. ఇందులో ఫస్ట్ ప్లేస్ అంటే గోల్డెన్ కపుల్గా ఎవరైతే ఎన్నికయ్యారంటే భాను అండ్ జాను, వీళ్ళకి వచ్చేసి 95 బాండ్ క్రెడిట్స్. సెకండ్ ప్లేస్లో 85తో ఉంది సిద్ధు సోనియా, అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది శివ్ అండ్ ప్రియాంక 80తో. అండ్ ఫోర్త్ పొజిషన్లో ఉంది వచ్చేసి ఇద్దరు అనమాట, బ్రిట్టో అండ్ సంధ్య, కళ్యాణ్ అండ్ వాసంతి, వీళ్ళిద్దరు వచ్చేసి టోటల్గా 75 బాండ్ క్రెడిట్స్. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది నూకరాజు ఆశ, వీళ్ళకి 50. అండ్ సిక్స్త్ పొజిషన్లో ఉంది పవన్ అంజలి, వీళ్ళకి 45. నటరాజ్ అండ్ నీతు, వీళ్ళకి వచ్చేసి 40. సో లాస్ట్గా మిగిలిపోయింది ఎవరు అంటే నూకరాజు ఆసియా, నటరాజు, నీతు, అంజలి, పవన్, ఈ ముగ్గురులోనే ఫైనల్ అనేది జరుగుతుంది. వీళ్ళలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారనమాట ఈ వీక్లో. సో ఈసారి ఏంటంటే ఈ ముగ్గురులో ఇద్దరు ఎవరైతే ఎలిమినేషన్ జోన్కి వెళ్ళాలి అని చెప్పి రాయమని చెప్తారు. సో అందరు మెజారిటీ అయితే నూకరాజు అండ్ ఆశా వాళ్ళు వచ్చేసి సేవ్ అయిపోయింది. రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంజలి అండ్ పవన్, నటరాజు అండ్ నీతు, వీళ్ళు వచ్చేసి ఫైనల్ టాస్క్ ఆడి అందులో ఓడిపోతే ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏముంటుందంటే మొత్తం 7 పిక్చర్స్ చూపిస్తారు, 7 పిక్చర్స్ చూపిస్తారు. అది గుర్తు పెట్టుకొని ఏదైతే ఆర్డర్లో వస్తుందో ఆర్డర్ కరెక్ట్గా ఉండాలంట. సో ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఆర్డర్ అనేది కరెక్ట్గా పెడితే ఎవరైతే ఫాస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ మ్యాన్షన్లో ఉండే అవకాశం ఉంది, మిగతా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారని చెప్పారు. ఇక్కడ అయింది టాస్క్ వార్. ఇక మొదలు పెట్టాడు మన సింపతి స్టార్. నిజంగా నటరాజు మాస్టరు నాకేమనిపించిందంటే అది చెప్తాను. నేను కూడా చూస్తున్నాను, లైక్ ఈ షో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాను. నటరాజు మాస్టర్ ఏమనుకుంటున్నారంటే ఆయనకి ఎక్కువగా అప్లాజ్ అనేది దొరకట్లేదు, అది ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే అతను ఆడిన వాటిల్లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా నాకు అప్లాజ్ రావట్లేదు, అలాగే ఎవ్వరు ఎంకరేజ్మెంట్ చేయట్లేదు. అలాగే నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు కూడా నన్ను నువ్వేం ఆడావు, నువ్వు ఆడు టాస్క్ అనట, ఇలా రకరకాల మాటలు అనేవి తన మైండ్లో మొత్తం తిరిగిపోయి అసలు ఆయనకున్న కోపం అదంతా బయటపడిపోయింది. ఇక నేను ఇది ఆడను అని చెప్పేస్తాను, నేను దీనికి ఆడను అని చెప్పంటే షో ఫార్మేట్ తెలియదా అని చెప్పి అనిల్ గారు అంటారు.
అనంగానే షో ఫార్మాట్ అసలు నిజంగా చెప్పారో లేదో అర్థం కాలేదు వాళ్ళకి. ఇక్కడే అర్థమైందనమాట. అసలేంటంటే 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి' కొంచెం అసలు కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ ఇలా ఉంది. దీనికి ఈ షోకి ఫార్మాట్ ఎలా ఉంటది. ఈ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇవి చెయ్యాలి, ఇవి చేసి ఎళ్ళాలి అనేది ప్రతిదీ ఉండాలి. కానీ అప్పటికప్పుడు మార్చేసుకుంటున్నారనమాట. లైక్ నేను ముందు చెప్పినట్టుగా అప్పటికప్పుడు మార్చేసుకోవటం వల్ల ఏంటంటే చేంజ్ అయిపోతున్నాయి. ఇంకోటేందంటే నేను గమనించిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే లైక్ వాళ్ళిద్దరు నాకు తెలిసి 'జాను బాను' అన్న వాళ్ళు ఒక్కటే గేమ్ ఆడారు. పవన్, అలాగే వాసంతి అండ్ కళ్యాణ్. వీళ్ళొచ్చేసి ఫస్ట్ విన్నర్ అయ్యారు. 50 బాండ్ క్రెడిట్స్ వచ్చినాయి. ఒకళ్ళకొచ్చేసి ఔట్ సైడ్ వెళ్ళొచ్చి మంచిగా ఫుడ్ తినడం, ట్రిప్పులు ఎంజాయ్ చేసినట్టుగా బయటికి పంపించారు. వాళ్ళకి మంచిగా అప్లోజ్ వచ్చింది. సెకండ్ 'జాను బాను' వాళ్ళకి గోల్డెన్ కపుల్ ఆపర్చునిటీ వచ్చింది. నెక్స్ట్ టైం మిగతా ఉన్న జంటలో 1 బై 1 సెకండ్ టాస్క్ ఆడారు, థర్డ్ టాస్క్ ఆడారు. వాళ్ళ మధ్య ఉన్న గొడవలకు కూడా కారణమైంది. బట్ ఇవన్నీ వీళ్ళు ఆడలేదు. ఫస్ట్‌లోనే గెలిచారు. వాళ్ళు లక్కీగా గెలిచేసారు, ఉండారు. వాళ్ళకి దొరికిన అప్లాజ్ మేము ఇన్ని గేమ్‌లు ఆడినా కూడా దొరకలేదు. ఎందుకు అనేది క్వశ్చన్ ఉన్నప్పుడు అనిల్ రావిపూడి గారు కానీ, జడ్జెస్ కానీ ఎవరైనా షో ఫార్మాట్ అన్నప్పుడు ఏదో చెప్పకొచ్చారు. ఎందుకంటే అది చెప్పకపోతే బాగుండదు. వాళ్ళు కూడా ఏమంటే జడ్జిలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలియదేమో, మేబీ ఒక స్క్రిప్ట్ ఇస్తారు, ఎవరో చూసుంటారు, ఒకటి రాసేసి మీరు ఇది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పి ఒక కార్డ్స్ ఇచ్చేస్తే ఆ కార్డ్స్ మీద పాయింట్స్ చూసి చదివి మరీ అడుగుతున్నారు. మీరు గమనించుంటే. సో వాళ్ళు కూడా అసలు ఈ ప్రోగ్రామ్ అనేది చూడట్లేదు డే బై డే. నాకు తెలిసి షూటింగ్ కూడా అయిపోయి ఉండొచ్చు మేబీ. సో దానివల్ల ఏంటంటే అసలు కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా వాళ్ళు కూడా ఏం ఆన్సర్ చేయట్లేదు. ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఆయనకు చెప్తున్నట్టు అనిపించింది. కానీ లైక్ నిజంగానే హరిష్కి కూడా చూసుకున్నట్లయితే ఫార్మెట్ నచ్చలేదు. ఎందుకంటే అసలు అక్కడ ఫార్మెట్ లేదు కాబట్టి, రూల్స్ రెగ్యులేషన్లు లేవు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకటి, ఒకళ్ళు ఇది నచ్చకపోతే ఇంకోటి చేసేద్దాం, ఇంకోటి నచ్చకపోతే ఇంకోటి చేద్దాం, అప్పటికప్పుడే మార్చేసుకుంటుంది ఆ షో అనేది. సో ఈ ఫార్మాట్ చేంజ్ అవ్వడం వల్ల అసలు ఇంకా అసలు ఆయనకి ఏ ఎంకరేజ్మెంట్ లేదు ఏంటి అని చెప్పి ఇంకా ఫుల్ ఇదైపోయారు ఇక వాళ్ళిద్దరు. ఇంకా నీతు గారు వచ్చేసి చెప్పేస్తుంది, మేము క్విట్ అయిపోతున్నాము, సో మేము ఈ గేమ్ ఆడమని చెప్పిద్ది. ఎందుకు అంటే ఇంకా ఆమె బాధపడిద్ది, ఆమెలో ఉన్న ఆమె లోపాలు చెప్పుకుంటుంది. ఇదే ఒక చాలా బాధ అనిపించింది ఆమెకి. ఎట్లను వాళ్ళు ఆడినా కానీ వీళ్ళే ఓడిపోతారు, వీళ్ళనే వేసేస్తారు ఇక వాళ్ళందరూ కపుల్స్ అని ఫస్ట్ వాళ్ళు అనుకున్నారనమాట. వాళ్ళు అనుకోవటం నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఎంత గేమ్లు ఆడినా ఏమైనా బిగ్ బాస్లో అయితే కనీసం ఒక గేమ్ ఆడకపోయినా కానీ వాళ్ళు ఉన్న క్యారెక్టర్ని బట్టో, లేకపోతే వాళ్ళు ఏదైనా బిగ్ బాస్ టీం కూడా చాలా వర్క్ చేస్తుంది అనమాట. నిజంగా ఎవరైనా పాతాళానికి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక టాస్క్లు అయితే పెడతా ఉంటారు, వాళ్ళని కొంచెం పుష్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పుష్ కూడా లేదనమాట. సో దానివల్ల మాస్టర్ నీతో బాగా డిసప్పాయింట్ అయిపోయి వాళ్ళలో ఉన్న మనసులో ఉన్న భావోద్వేగాలు అయితే బయటపడ్డాయి. సో ఇంక వీళ్ళు అడుగుతారు, ఇప్పుడు జాను బాను గోల్డెన్ కపుల్ అయ్యారు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారా అని చెప్పి అంటారు. మాకు వాళ్ళ వల్ల అయితే కాదు, ఒకవేళ మేమున్నా కానీ మేమే ఓడిపోతాము, ఇంకా ఏమైతే నా శరీరం సహకరించట్లేదు, మేము గేమ్ విన్ అవ్వలేము, అది నాకు అంత స్ట్రెంగ్త్ లేదని ఆమె ఫుల్ ఎమోషనల్గా అయిపోతుంది అనమాట. సో అయిపోయిన తర్వాత ఇంకా అనిల్ రావిపూడి గారు ఒకటే అంటారు, ఇంకా ఇప్పుడు ఈ షో ఫార్మాట్ ప్రకారం ఈ గేమ్ ఆడి ఒకవేళ ఓడిపోతే మీరు వెళ్ళిపోండి, ఇంకా అది మీ ఇష్టం. అసలు ఇక్కడ ఏంటంటే మేము వెళ్ళిపోతాం అదే అంటున్నా, ఫార్మెట్ అనేది కరెక్ట్గా లేకపోబట్టే వీళ్ళు మేము ఇది ఆడను, మేము వెళ్ళిపోతాం, మేము కిట్ అయిపోతాం, ఇవన్నీ చెప్పుకుంటారు. అందుకని ఏ షో అయినా పర్టికులర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్మెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దానికి సైన్ చేసి ఉంటే ఇలాంటి డిస్టర్బెన్స్ రావనేది నా ఫీలింగ్.
మరి మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. ఫైనల్గా అయితే గేమ్ అయితే ఆడతారు. అనిల్ రావుపూడి గారు చెప్పిన తర్వాత మాస్టర్ ఓకే అని గేమ్ అయితే ఆడతారు. లాస్ట్ రివీల్ ఏం చేస్తారంటే ముందే చెప్తారు, మేము ఫ్రైడేకి సాటర్డేకి ముందే పెట్టాము అక్కడ అని చెప్పి ఒక సర్ప్రైజ్ది ఒకటి రివీల్ చేస్తారు, నో ఎలిమినేషన్ అని చెప్పి. సో ప్రస్తుతానికైతే మాస్టర్ గారు అయితే మ్యాన్షన్లో అయితే ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఇంకా మన కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకి కూడా ఒక టాస్క్ అనేది ఇచ్చారనమాట. మీరు టాస్క్ ఆడుతూ వీళ్ళకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క స్టార్ ఇవ్వాలంట. ఇంకా అదేంటో మరి నాకు అర్థం కాల. సో వాళ్ళు ఆడేటప్పుడు వాళ్ళకి నచ్చిన కప్పులకి 5 స్టార్ అనో 4 స్టార్ అనో 3 స్టారో ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ఇస్తారు. ఇది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. అంటిల్ బాయ్.